హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికేమో ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసుకొని స్టెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. దానికేమో 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఇంకా 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా మనకు తెలిసిందే కదా, మసాలా పౌడర్లు ఇస్తారు దానికి, నూడిల్స్ మసాలా ఇస్తారు కదా, ఆ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే 2 అండి, అవి 2 ప్యాకెట్స్కి 2 ప్యాకెట్స్ అనమాట. ఇది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, 2 ఆనియన్స్ మొత్తం వేయలేదు నేను, ఓన్లీ ఒక 1.5 ఆనియన్ వేసాను. కొంచెం వదిలేసాను, చూడండి, అది కూడా వీటిలో చూపిస్తున్నాను కదా, కొంచెమే వదిలేసా పైన గార్నిష్ చేయడం కోసం. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి మంచిగా, చాలా బాగుంటుంది. నేను 2 టైప్స్ కలిపి చేశానండి. ఒకటి నూడిల్స్, ఇంకోటి ఏమో ఇప్పి, 2 కలిపి చేశాను. డిఫరెంట్గా ఉంటుందేమో, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. ఎప్పుడు సపరేట్గా చేసేదాన్ని, సరే 2 కలిపి అది కొంచెం ఇది కొంచెం కలిపి చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ ఆనియన్స్ అవి మంచిగా కుక్ అయిన తర్వాత ఇక 3 ఎగ్స్ వేసుకున్నాను నేను. ఎగ్స్ మాత్రం కొంచెం బాగా మంచిగా అయిన తర్వాత అప్పుడు స్ప్లిట్ చేసుకోండి. ఎందుకంటే వెంటనే చేశారనుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి, మీకు తినడానికి బాగోదన్నమాట. కొంచెం పెద్దగా పీసెస్ ఉంటే మనకి తింటూ ఉంటే తగులుతుంటుంది కదా, చాలా బాగుంటుంది. బాగా కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు కలుపుకోండి. చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉన్నాయి కదా, ఇలా వేసుకోండి. ఇలా ఉంటే సరిపోద్ది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదు, సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనకు మసాలా ప్యాకెట్లో కూడా సాల్ట్ ఉంటుందండి, చూసుకొని మాత్రం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే తినలేము అసలు. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కలుపుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేమండి, చూసుకొని వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే నేను 1 స్పూను వేసుకుంటున్నాను. 1 స్పూను ఉండదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటాను సాల్ట్. అదిగోండి చూపిస్తున్నాను కదా, అంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు. మసాలా పౌడర్ కూడా కొంచెం ఉంటుంది కదా, అందుకని మీరు కొంచెం కారం అది చూసుకొని వేసుకోండి. అది అసలు చాలా స్పైసీగా ఉంది, నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కలర్ బాగుంటుంది అంతే. ఇంకా మీ దగ్గర సాస్లు ఏమన్నా సరే వేసుకోండి, సోయా సాస్ అవి ఏమైనా వేసుకోండి. అవి ఏం యూజ్ చేయను నేను నార్మల్గా న్యాచురల్గానే చేసుకుంటాను ఉన్న ఇంగ్రీడియంట్స్తో. ఇంకేం సాస్ ఏం యాడ్ చేయను. తినేటప్పుడు మాత్రం టమాటా సాస్, చిల్లీ సాస్ మాత్రం వేసుకొని తింటాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ వేసేస్తాను అనమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక బాయిల్ చేసుకున్నాం కదా, స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఆ నూడిల్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ పాటు అలాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. అప్పుడే బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది ఏమైనా మీరు మంచిగా ఫ్రై చేయలేకపోతే. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు మంచిగా వస్తుంది. నేను చేసినట్టు మీకు కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చేసి పెట్టండి. నాకు ఏ ఐటమ్ చెప్పినా నేను చేస్తానండి, ట్రై చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో కూడా నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్ 2 కలిపి పెట్టానండి. అవి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా చూడండి. ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, అంతేనండి, చాలా సింపుల్. మనం తొందరగా బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్ ఐటమ్ కానీ వాడుకోవచ్చు. పిల్లలు ఎవరైనా తినొచ్చు, మంచిగా తినేస్తారు అనమాట. చివరికి నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై అయిపోవాలండి, అప్పుడే బాగా పడుతుంది మనకి సాల్ట్, కారం అంతా. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకేం లేదు, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీనికైతే 1.5 ఆనియన్స్ సరిపోద్దండి. ఇంకా మీ దగ్గర ఇంకే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వేసుకోండి. మీకు టమాటా ఏమైనా నచ్చినా వేసుకొని, నాకు టమాటా మా ఇంట్లో తిన్నారు కాబట్టి నేను ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతో చేసుకున్నాను, ఎగ్స్తో. చూడండి, 2 ప్లేట్స్లో తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఉంచుకున్నాం కదా, 2 ఆనియన్స్ కట్ చేసాను కదా, అందులో కొంచెం ఉంచేసాను కదా, ఇప్పుడు అదే పైన గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్. ఈ బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, స్నాక్ ఐటమ్ కింద తినొచ్చు. చాలా సింపుల్ అనమాట, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇదిగోండి, నేను చిల్లీ సాస్, టమాటా సాస్తో ఇది తింటున్నాం అనమాట మేమైతే. మీకు ఎలా నచ్చితే అలా తినండి, పర్వాలేదు. కానీ అక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడు నేను చేసినట్టు మీకు వస్తుంది వీడియో అనేది. అంతేనండి, చాలా సింపుల్. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.